ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. 5 ఏళ్ల పారిశ్రామిక గ్రహణం వీడింది. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ పెట్టుబడుల పండుగ మొదలైంది. ఒకప్పుడు విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి పారిశ్రామికవేత్తల పక్క రాష్ట్రాలకు పరుగు పెట్టారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మళ్లీ పెట్టుబడులకు అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా మారుతోంది. ఇక దీనికి నిలువెత్తు నిదర్శనమే విశాఖపట్నంలో జరగబోతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. ఇది కేవలం ఒక సదస్సు మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై పారిశ్రామిక ప్రపంచం చూపిస్తున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసానికి రుజువు అనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అంటేనే పెట్టుబడులకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన పేరు చెబితే ప్రపంచ స్థాయి కంపెనీలు క్యూ కడతాయి. ఆయనకున్న పలుకుబడి, ట్రాక్ రికార్డ్ చూసి ఇక దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సదస్సు ద్వారా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఐటీ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్తోంది. పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ CII సంబంధించి కూడా సమ్మిట్ జరగబోతుంది. ఈ సమ్మిట్లో భాగంగా కొన్ని వందల కంపెనీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, గతంలో చూసుకున్నట్టయితే ఫార్మా కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీస్ రావడానికే భయపడ్డాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూసుకున్నట్టయితే దాదాపుగా కొన్ని వందల కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కు రానున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? చూస్తుంటే ఏపీకి సంబంధించినటువంటి ఖ్యాతి మరోసారి దశ దిశలా వ్యాప్తి చెందేటటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవలే విశాఖలో జరిగినటువంటి ఏదైతే యోగాంధ్ర కార్యక్రమం ఏదైతే ఉందో, యోగాంధ్ర కార్యక్రమం ద్వారా భారతదేశ ఖ్యాతి దశ దిశలో వ్యాపించింది. మరో అటువంటి ఖ్యాతి అయితే మరలా కూడా వ్యాపించేటటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోలేదు. ఎందుకంటే మరో 2 రోజుల్లో విశాఖ ఆంధ్ర AU కళాశాల మైదానానికి సంబంధించినటువంటి ఆ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో జరగబోయేటటువంటి ఆ CII సమ్మిట్ ఏదైతే ఉందో, ఈ సమ్మిట్ కి సంబంధించి భాగస్వామ్య సమ్మిట్ అయితే నిర్వహించున్నారు. భాగస్వామ్య సమ్మిట్ సంబంధించినటువంటి సమ్మిట్ లో దాదాపు 44 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దాదాపు 3,000 మంది కూడా హాజరు కానున్నారు. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా విశాఖ లేదా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా తొంగి చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూస్తుంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఏపీని విడిచిపెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అందులో ఇటు కియా మోటార్స్ కానీ లేదా అమర్ రాజాకి సంబంధించినటువంటి బ్యాటరీ సంస్థలు కానీ ఇలాంటి ఉన్నటువంటి చాలా వరకు సంస్థలన్నీ కూడా రాష్ట్రాన్ని విడిచిపెట్టి పక్క రాష్ట్రాల వైపు మరలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఐటీ సంస్థలు అయితే ఆంధ్ర వైపు అయితే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులంతా కూడా హాజరు కానున్నారు. దాదాపు 3,000 మంది హాజరైనటువంటి నేపథ్యంలో 406, 408 వరకు కూడా MOUలు జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మరో 2 రోజుల్లో విశాఖ వేదికగా జరిగేటటువంటి ఆ సమ్మిట్ ఏదైతే ఉందో, పార్ట్నర్షిప్ సమ్మిట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చక్కచక్క చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు విశాఖ కూడా పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఇప్పటికే విశాఖలో ఏదైతే గూగుల్ డేటాకి సంబంధించినటువంటి ఐటీ సంస్థలు కూడా నెలకొల్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరిన్ని ఐటీ సంస్థలు నెలకొల్పే దిశగా కూడా 2 రోజుల పాటు జరిగేటటువంటి CIIకి సంబంధించినటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో, సమ్మిట్ ద్వారా మరోమారు నారా చంద్రబాబు నాయుడుతో నిరూపించనున్నారు. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు ఖ్యాతి ఇప్పటికే వ్యాపించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూసుకుంటే ఎన్నో ఐటీ సంస్థలు తీసుకొచ్చిన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఈ నేపథ్యంలో మరలా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని సంస్కరణలు అయితే తీసుకొచ్చారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా కూడా ఏదైతే CII సమ్మిట్ కూడా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులతో పాటు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా పాల్గొనున్నారు. ఈ నెల 14, 15 ఈ 2 రోజుల పాటు కూడా జరిగేటటువంటి CIIకి సంబంధించినటువంటి భాగస్వామ్య సమ్మిట్ ఏదైతే ఉందో, ఈ సమ్మిట్ లో వివిధ సంస్కరణలు తీసుకురావడంతో పాటు ఐటీకి సంబంధించినటువంటి కానీ సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించి, ఆటోమొబైల్స్ సంబంధించినటువంటి
సంవత్సరాన్ని కూడా పెట్టుబడులు పెట్టేందుకు Right. ఆంధ్ర వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే 2 రోజుల పాటు జరిగేటటువంటి ఆ సమ్మిట్ లో దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఆంధ్ర వైపు పెట్టుబడులు పెట్టే దిశగా కూడా దేశ విదేశాల నుంచి ప్రతినిధులు అయితే హాజరయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.